రైతు సోదరులందరికీ నమస్కారం. సీజన్ ప్రారంభమైంది. మృగశిర కార్తె కంప్లీట్గా వచ్చేసింది. ఆరుద్ర కార్తెలో అడుగుపెట్టాము. ఇప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా పత్తికి ప్రధానంగా ఏంటంటే RPS 76 పత్తి పంటకు ఫస్ట్ స్ప్రేయింగ్ కోసం అనేది లోడ్ అనేది దిగడం అనేది జరిగింది. RPS 76 అనేది పత్తి పంటలో ప్రధానంగా ఏంటంటే పత్తి పంటలో కానీ, మిర్చి పంటలో కానీ, మొక్కజొన్న పంటలో కానీ, వరికి విత్తన శుద్ధికి కానీ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు 4 రాష్ట్రాలకు కూడా ఏంటంటే ఇక్కడి నుంచో మనం ఖమ్మం కేంద్రంగా RPS 76 ఆఫీస్ నుంచోనే మనం సప్లై చేస్తూ ఉన్నాము. రైతులందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. 5 లీటర్ల టిన్నులు అనేది దిగటం జరిగింది. డైరెక్ట్ కంపెనీ R&D నుంచి అని మన దగ్గరికి రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా చూడండి, రైతు సోదరులు పత్తి విత్తన శుద్ధి చేయకుంటే వేసిన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండవది స్ప్రేయింగ్ అనేది మిస్ చేయకండి. పత్తి పంటలో స్ప్రేయింగ్ ద్వారా, రెండవది ఏంటంటే సాయిల్ అప్లికేషన్ ద్వారా అనేక రకాలుగా మంచి దిగుబడులు అనేది మనం తీయవచ్చు. పత్తి పంటలో ప్రధానంగా 20 నుంచి 25 క్వింటాలు దిగుబడులు తీయవచ్చు. రెండవది మిర్చి పంటలో 40 నుంచి 50 క్వింటాల వరకు కూడా దిగుబడి తీస్తున్న రైతులు ఉన్నారు. కాబట్టి మిర్చి రైతులు ప్రధానంగా RPS 76ని వాడటంలో అద్భుతమైన సక్సెస్ అనేది సాధిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా RPS 76ని బాగా ఉపయోగించండి. భూమిని కాపాడుకోండి. భూమి యొక్క కర్బన శాతాన్ని పెంచడంలో RPS చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులందరూ కూడా చూడండి, మొత్తం టోటల్గా ఏంటంటే దాదాపు 500 టిన్నులు అనేది రావటం అనేది జరిగింది. దాదాపు చూడండి అంతా కూడా లోడింగ్ అవుతూ ఉంది. కాబట్టి RPS 76 గత 10 సంవత్సరాలుగా అద్భుతమైన దిగుబడిని మేము తీపిస్తూ ఉన్నాము. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతా కూడా చూడండి, రైతుల కళ్ళల్లో ఆనందం. RPS 76 తోటి సాధ్యం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.